ఎరా ఇంటర్వ్యూనా? అవునరా. ఈ ఇంటర్వ్యూలు మనకి ఎందుకురా? లైఫ్ ఎంజాయ్ చేయక. నీకు అవసరం లేదు, నాకు ఫస్ట్ కావాలి. సరేలే, వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసే టైం ఎక్కడ ఉంది? ఇంటర్వ్యూ అయ్యాక చూసుకుని తింటాను లేదు. అరే ఆ దుకాణం ఎందుకోరా? నువ్వేనా ఇక్కడ లేదురా, అక్కడ చూడు. సరే వస్తున్నాను. ఓకే. రోజు ఇంటర్వ్యూ తిరుగుతున్నా, ఏమైంది? ఏమైంది? తిరిగి తిరిగి కాళ్ళు చూసి అరిగిపోతున్నాయి, కానీ ఒక్కడో జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పోనీ పర్ఫార్మెన్స్ బాగోలేదు, పర్ఫార్మెన్స్ మొత్తం బాగుంది, ఒక్కడో జాబ్ ఇవ్వట్లేదు. అరే నేను ఒకటి చదువుతాను, మా ఫ్రెండ్స్ చాలా మంది లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకుంటున్నారు. నువ్వు అలా ఎందుకు ట్రై చేయకూడదు? సరే అన్న, ఈ వీడియో చూసి ఒకసారి నువ్వు చెప్పు. హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే కనుక కరోనా కారణంగా విద్యార్థులు ఈజీగా అయితే పాస్ అయిపోతున్నారు, కానీ ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ జాబులు దొరకలేని పరిస్థితి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా సర్టిఫికేట్ అయితే పట్టుకొని జాబులకు అయితే వెళ్తున్నారు. అందుకనే జాబులు అయితే ఎక్కడ దొరకని పరిస్థితి. దీని గురించి తల్లిదండ్రులు కూడా ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల ఏ ఉపయోగం లేదని అంటున్నారు. ఇంకా మనం తర్వాత న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఇంజనీర్ ఏ అనుభవం లేకుండా దొంగ సర్టిఫికేట్ పెట్టి ఇంజనీర్ అయితే అయ్యాడు, కానీ తాను కట్టిన ఫ్లైఓవర్ కూలిపోయి చాలామంది అయితే దుర్మరణం చెందారు. అలాగే మరి ఇంకో న్యూస్లోకి వెళ్తే కనుక ఒక డాక్టర్ ఏ అనుభవం లేకుండా డాక్టర్ అయితే అయ్యాడు అనమాట. దొంగ సర్టిఫికేట్ పెట్టి తాను చేసిన ఆపరేషన్ అయితే ఫెయిల్ అయ్యి ఒక పసి ప్రాణం అయితే బలైతే అయింది. ఈ విధంగా చూసుకుంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే కనుక ఎంతోమంది అనుభవం ఉంది కూడా రోడ్ల మీద జాబులు లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు దొంగ డబ్బు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా న్యూస్ అయితే ఇవి అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు చెప్పరా, నాకు జాబ్ తెచ్చుకోమంటావా? వద్దురా, మనకి జాబ్ వచ్చినప్పుడు వచ్చింది. జాబ్ కోసం మనం అడ్డదారులు తప్పదు. సారా, ఈరోజు నేను కలిసి ఈ వీడియో చూసి మంచి పని చేశాను రా. కూలీ నాలి చేసైనా నిజాయితీగా సంపాదించాలి, కానీ అడ్డదారుల్లో సంపాదించి తినే తిండి ఒంటికి మంచిది కాదు. మనందరం కూడా నిజాయితీగా సంపాదిద్దాం. మీ శ్రావణ్ అండ్ టీమ్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. కరోనా యాక్షన్. ఈరోజు నేను కలిసి ఈ వీడియో చూసి మంచి పని చేశాను. ఓకే. అరిగిపోతున్నాయి, కానీ ఒక్కడు జాబ్ సెలెక్ట్ అవ్వదు. పోనీ పర్ఫార్మెన్స్ బాగలేదు, పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాను, కానీ ఒక్కడు జాబ్ అవ్వదు. వాయిస్ మారిపోతుంది కదా. వచ్చేయి. నువ్వు వచ్చేసిరా. టచ్ అప్.